హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నరవన్ పార్ట్ 43 స్టోరీతో వచ్చేసానండి ఈరోజు. అలా నందు తనలో తను మాట్లాడుకుంటూ ఉండగానే ఎయిర్పోర్ట్ వచ్చేసింది. నందు తన బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళింది, కానీ అక్కడ ప్రణవ్ ఇంకా దేవ్ కనిపించలేదు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? టైం సెన్స్ లేదు ఒక్కరికి కూడా. వీళ్ళు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకుని అక్కడే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. 10 నిమిషాల తర్వాత దేవ్, ప్రణవ్ ఇద్దరూ అక్కడికి వచ్చారు. ఏంటి ప్రణవ్ సార్, ఇంత లేటు? ఫ్లైట్ మిస్ అయితే ఏంటి పరిస్థితి? అంది నందు. ప్రణవ్ నవ్వుతూ, ఫ్లైట్ మిస్ అవ్వడానికి మనం వెళ్ళేది నార్మల్ ఫ్లైట్లో కాదు, మా డాడీ నాకు గిఫ్ట్ ఇచ్చిన ఓన్ ఫ్లైట్లో. ఆ ఫ్లైట్లో మనం ప్రపంచం మొత్తం తిరగచ్చన్నాడు. అబ్బో, మీరు బలిసినోళ్ళని తెలుసు, కానీ మరీ ఇంత అనుకోలేదు. ఇందుకే అనుకుంటా మీ ఫ్రెండ్స్ ఇద్దరికి ఇంత పొగరు, అంది నందు. నందు అలా అనేసరికి దేవ్ ఆమెను సీరియస్గా చూశాడు. ప్రణవ్ మాత్రం నవ్వుతూ, ఏంటి నందు అంత మాట అనేసావు అన్నాడు. అంత మాట కాదు, అనాల్సిన మాటే అన్నాను. మీకింత డబ్బు ఉందని ఏం ప్రయోజనం? ఆడవాళ్ళని అర్థం చేసుకునే మనసు లేదు, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు. మీరు వట్టి మెరటు మనుషులు, అంది నందు దేవుని ఉద్దేశించి. రేయ్ ప్రణవ్, వద్దంటే దీన్ని తీసుకొచ్చావు. ఇది ఇలానే వాగితే దీన్ని ఇక్కడ షూట్ చేస్తా, అన్నాడు దేవ్ కోపంగా. ప్రణవ్ గారు, చూసారా మీ ఫ్రెండ్ ఏమంటున్నారో? ఇక నేనెందుకు ఇక్కడ? నేను వెళ్తున్నా, మీరిద్దరే వెళ్ళండి, అంది నందు. దేవ్, కొంచెం కోపం తగ్గించుకో. ఇప్పుడు నందు మనతో ఉండడం చాలా ముఖ్యం, అన్నాడు ప్రణవ్. నీకు ముఖ్యమేమో, నాకు కాదన్నాడు దేవ్. రేయ్ బాబు, నువ్వు ఉండరా సామి? అసలు మీరు భార్య భర్తలా లేక శత్రువులా? ఇలా ఉప్పు నిప్పులా ఉంటే ఎలారా అన్నాడు. హలో ప్రణవ్ గారు, మేము వైఫ్ అండ్ హస్బెండ్ కాదు. నేను కొంతకాలం ఆయన దగ్గర జాబ్ చేశాను అంతే. మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. అందుకే నాకు బ్లాంక్ చెక్ ఇచ్చి మరీ పంపించారంది నందు. ఆమె అలా అనేసరికి దేవ్ ఆమెను సీరియస్గా చూశాడు. వాళ్ళని చూసిన ప్రణవ్కు ఒక క్లారిటీ అయితే వచ్చింది. వీళ్ళ సంగతి తర్వాత చూద్దామనుకుని నందు ఇప్పుడు అవన్నీ ఎందుకు, పదండి వెళ్దామన్నాడు. 26 గంటల తర్వాత వాళ్ళు మెక్సికోలో చేరుకున్నారు. ప్రణవ్ అక్కడున్న తన ఫ్రెండ్ ద్వారా ముందే సహస్ర ఇంటికి కొంచెం దూరంలో ఒక ఇల్లు కొనేశాడు. ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ముగ్గురు ఆ ఇంటికే వెళ్ళారు. నందు, మనం ఫ్రెష్ అయ్యాక వెళ్ళి సహస్రతో మాట్లాడదామా అన్నాడు ప్రణవ్. ప్రణవ్ గారు, మీరు ఇంకా ఆవిడ మీతో మాట్లాడుతుందని అనుకుంటున్నారా? మీరు ఆవిడతో మాట్లాడడం కాదు, ఆవిడ మీతో మాట్లాడేలా చెయ్యాలి, అంది నందు. ప్రణవ్, దానికి ఏమైనా పిచ్చి పట్టిందా? సహస్ర నీతో మాట్లాడడమే కష్టమంటే తనే స్వయంగా వచ్చి నీతో ఎలా మాట్లాడుతుందిరా అన్నాడు దేవ్. అదే మరి, ఆ ఆవేశం తగ్గించుకుంటేనే ఆయన గారికి మంచిదని చెప్పండి ప్రణవ్ గారు. నేను చెప్పేది పూర్తిగా వినాలి కదా, వినకుండా ఏదేదో మాట్లాడుతున్నారు, అంది నందు. దేవ్, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండరా అని దేవుని ఆపి, నందు నువ్వు చెప్పిప్పుడు మనం ఏం చేద్దాం అన్నాడు ప్రణవ్. చెప్తా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది ఫాలో అయితే సహస్ర గారు యుక్తాతో సహా మీ దగ్గరకు వస్తారని, తన ప్లాన్ అతనికి మాత్రమే వినపడేలా చెప్తుంది. నందు ఏం చెప్తుందో దేవుకు వినపడక వాళ్లకు దగ్గరగా వస్తుంటే, ప్రణవ్ గారు, ఇప్పటి వరకు చెప్పించాలు, మిగిలిన తర్వాత చెప్తా, అంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ కొంచెం రిస్క్ ఏమో అనిపిస్తుంది, అన్నాడు ప్రణవ్. సహస్ర గారి కోసం మీరు ఆ మాత్రం రిస్క్ చేయడంలో తప్పు లేదండి. అసలు ఆడవాళ్ళ మనసు గెలుచుకోవాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. మీకు ఇదో లెక్క. ఫ్రెష్ అయ్యి మన ఆపరేషన్ మొదలు పెడదాం పదండి, అంది నందు. 1 గంట తర్వాత వాళ్ళు ముగ్గురు సిటీలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళారు. సహస్ర కూడా యుక్తతో పాటు అక్కడికి వచ్చింది. కాదు కాదు, సహస్ర అక్కడికి వస్తుందని తెలిసి నందు ఇలా ప్లాన్ చేసింది. సహస్ర యుక్తను అక్కడున్న గేమ్స్ జోన్కి తీసుకెళ్లి గేమ్స్ ఆడిస్తుంది. యుక్తాను దూరం నుంచి చూసిన నందు, ప్రణవ్, దేవ్ ఎమోషనల్ అయ్యారు. చిట్టి తల్లి, వారం రోజుల్లోనే ఎలా అయిపోయిందో అనుకుంది నందు. సహస్ర ఎంత మరిపించినా యుక్త ఇంకా దిగులుగానే ఉంది. అది నందు వాళ్ళకి తెలుస్తూనే ఉంది. ప్రణవ్ గారు, నేను జాగ్రత్తగా వినండి. అక్కడ కనిపిస్తున్నారు కదా బ్లాక్ డ్రెస్ వేసుకుని
వాళ్ళే నేను అరేంజ్ చేసిన వాళ్ళు, లోకల్ రౌడీలు. వాళ్ళు సహస్రగాన్ని ఏడిపించినట్లు నటిస్తారు. మీరు వాళ్ళని కొట్టినట్లు యాక్ట్ చేసి వాళ్ళ నుండి సహస్రగాన్ని సేవ్ చేయండి అంతే. అప్పుడు మీరు సహస్ర గారి మనసు పూర్తిగా కాకపోయినా కొంచెం గెలుచుకోవచ్చు అంది నందు. నందు మాటలు వింటున్న దేవ్ నోటికి అడ్డుగా చేయి పెట్టుకుని, రే, దీంతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లేడీ విలన్ని నమ్మి మనం ఇక్కడి వరకు వచ్చాం. మన మీద కూడా ఇలాంటి ప్లాన్ ఏమైనా చేస్తుందేమో చూడరా అన్నాడు. నాకు లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి, ఎందుకంటే నా హిట్ లిస్ట్లో ముందుండేది తమరే అని మనసులో అనుకుని, సార్, ఆయన కాసేపు సైలెంట్గా ఉండమనండి. నాకు కనుక చిరాకు వచ్చిందంటే నేను వెళ్ళిపోతా అంది నందు. మాట్లాడితే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని బెదిరిస్తుంది. ఈ మాత్రం ప్లాన్ నేను వేయలేనా? పొమ్మని చెప్పరా దాన్ని. అసలు మనం లేకుండా ఎలా వెళ్తుందో నేను చూస్తా అన్నాడు దేవ్. నాకేం మీ అవసరం లేదు. అసలు మీకు తెలియకుండా ఇంత అరేంజ్మెంట్స్ చేసిన నాకు ఇక్కడ నుండి వెళ్ళడం తెలియదని అనుకుంటున్నారా అంది నందు. అది సరే నందు, నీకు ఆ రౌడీలు ఎలా తెలుసు? నీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాడు ప్రణవ్. లేరండి, మొన్న మీరు నాకు ఫోన్ చేసిన తర్వాత అమృత గారు నాకు కాల్ చేశారు. ఆవిడ ఇక్కడే ఉన్న ఆమె ఫ్రెండ్ కాంటాక్ట్ ఇచ్చారు. అతని ద్వారానే ఇదంతా చేయగలిగాను. అయినా ఇవన్నీ మనం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు మీరు వెళ్ళండి అంది నందు. నేను వెళ్ళాలంటే నాకంటే ముందు ఆ రౌడీలు వెళ్ళాలి. నువ్వు వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వు, నేను వెళ్తానన్నాడు ప్రణవ్. అవును కదా, ఆ విషయమే మర్చిపోయానని నందు వెంటనే తన ఫోన్ నుండి వాళ్ళకి మెసేజ్ చేసింది. సహస్ర యుక్తాన్ని ఎత్తుకుని ఒక టాయ్ షాప్లోకి వెళ్ళింది. ఆమె వెంటనే ఆ లోకల్ రౌడీలు వెళ్ళారు. సహస్ర కోసం బొమ్మలు చూస్తుండగా వాళ్ళు ఇంగ్లీష్లో సహస్రాన్ని కామెంట్ చేశారు. వాళ్ళ మాటలకు సహస్రాకు మండి వాళ్ళలో ఒకరిని లాగుపెట్టి ఒకటి కొట్టింది. సహస్ర కొట్టడంతో రెచ్చిపోయిన రౌడీలు సహస్ర చేతిలో ఉన్న యుక్తాన్ని లాక్కొని సహస్రాన్ని ఏడిపించడం మొదలుపెట్టారు. అదంతా చూసిన నందు, అబ్బో, వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇరగదీస్తున్నారు కదా అనుకుంది. నీకంటే కాదులే అన్నాడు దేవ్. మరే, నాకు మొన్నే ఆస్కార్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని రికమెండ్ చేస్తాలే అంది నందు. ఏంటి సైలెంట్గా ఉన్నావు కదా, పంచ్ డైలాగ్స్ కొడుతున్నావు? ఈ దేవ్ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియనట్లు లేదు అన్నాడు. మీ గురించి తెలుసుకుని నేనేం చేస్తా సార్? మీరు నా మీద అథారిటీ చూపించడానికి నేను మీ దగ్గర వర్క్ చేయడం లేదు. అయిందా? మీతో నాకు మాటలేంటి అని ప్రణయ్ వైపు చూసి, ఇక వెళ్ళండి అంది నందు. ప్రణవ్ ఆ షాప్లోకి ఎంటర్ అయ్యేసరికి వాళ్ళలో ఒకడు సహస్రాను, మరొకడు యుక్తాన్ని పట్టుకుని, నన్నే కొడతావా, చెప్తా నీ పని అని వాడి భాషలో వాగి వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నారు. ప్రణవ్ వాళ్ళు గట్టిగా నిలబడి, రేయ్, ఎంత ధైర్యం ఉంటే తను చేయి పట్టుకుంటారు, వదలండి అన్నారు వాళ్ళ భాషలోనే. మేం వదలం, ఏం చేస్తావు అంటూ వాళ్ళు ప్రణవ్ పొట్టలో ఒక పంచి ఇచ్చారు. ఇదేంటి, యాక్టింగ్ చేయడానికి వచ్చి ఇంత గట్టిగా కొడుతున్నారు అని అనుకున్నాడు ప్రణవ్. అదంతా చూస్తున్న నందు కూడా, ఏంటి వీళ్ళు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు? ప్రణవ్ గారి చేతుల్లో దెబ్బలు తినమని డబ్బులు ఇస్తే ఆయన కొడుతున్నారు అనుకుని వాళ్ళకి కాల్ చేసింది. కానీ ఫోన్ నందు పక్కనే రింగ్ అవుతుంది. ఇదేంటి, వాళ్ళు అక్కడే ఉంటే ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది అనుకుని అటు చూసిన నందు అక్కడున్న బ్లాక్ డ్రెస్ వాళ్ళని చూసి, వీళ్ళు నేను అరేంజ్ చేసిన వాళ్ళైతే అక్కడున్న వాళ్ళు నిజంగా రౌడీలా అనుకుంది. నందు మాటలు వింటున్న దేవ్, ఏయ్ తింగరి, ఎంత పని చేసావే అని ప్రణవ్ దగ్గరికి వెళ్తుంటే నందు అతని చేయి పట్టుకుని, అక్కడ ఉన్నది అతని భార్య కూతురు, వాళ్ళని ఆయన కాపాడుకుంటాడు, మీరు ఇక్కడే కూర్చుని వాళ్ళని చూస్తూ ఉండండి చాలు అంది. ప్రణవ్ కూడా వాళ్ళు నిజం రౌడీలని అర్థమైంది. అయిపోయారురా మీరు నా చేతిలో అంటూ షర్ట్ హ్యాండ్స్ మడతపెట్టి, నన్ను ఎవరు అనడానికి మీరెవరో అంటూ ఒక్కొక్కరిని చితక్కొట్టాడు. ప్రణవ్ చేతిలో బాగా దెబ్బలు తిని ఓడిపోయిన ఆ రౌడీలు కాళ్ళ బేరానికి వచ్చి సహస్రకు సారీ చెప్పి వెళ్ళిపోయారు. సహస్ర యుక్తాన్ని ఎత్తుకుని అతనికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి వచ్చి అత అతని చేతికి ఆయన గాయాన్ని చూసి, చేతికి బాగా బ్లడ్ వస్తుంది,
క్లీన్ చేసుకుని ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అని చెప్పి వెళ్ళిపోయింది. అసలు తనతో కూడా ఇష్టపడని సహస్ర తన మీద అంత కేరింగ్ చూపించేసరికి ప్రణవ్ ఉబ్బి తబ్బిపోయాడు. ఇక ఆమెతో మాట్లాడాలన్న ఆలోచన కూడా మర్చిపోయి వెళ్తున్న సహస్రాన్ని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ వెళ్ళాక కూడా అతను అలాగే నిలబడ్డాడు. ఈలోపు సహస్ర యుక్తాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అయ్యో, ఏంటి ఈయన ఇలా విగ్రహంలా నిలబడిపోయారనుకుని ప్రణవ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి సార్ మీరు ఇలా ఫ్రీజ్ అయిపోయారు? ఆవిడ వెనుకకు వెళ్లకుండా అంది. నేను కూడా వెళ్ళాలని అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను అన్నాడు ప్రణవ్. ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఇక చేయడానికి ఏం లేదు, పదండి హాస్పిటల్కి వెళ్దామంది నందు. నువ్వు భలే దానివి నందు, ఇంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు అన్నాడు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు, అందుకే మీకు తగిలిన చిన్న దెబ్బకు పెద్ద కట్టు కట్టుకుని కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండండి, మిగిలిన కథ నేను నడిపిస్తా అంది. నువ్వు చెప్పిన సామెతకు వాడు హాస్పిటల్లో ఉండడానికి ఏమైనా సంబంధం ఉందా అన్నాడు దేవ్. అబ్బా, ఏంటి మీరు ప్రతిదానికి లాజిక్స్ వెతుకుతారు, ఏదో అప్పటికప్పుడు గుర్తొచ్చింది అని వాడేసా. పదండి, ఇంకా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాం అంది నందు. ఆ తర్వాత రోజు నందు దేవ్ సహస్ర ఇంటికి వెళ్ళారు. వాళ్ళని చూసిన సహస్ర షాక్ అయ్యి, దేవ్ మీరేంటి ఇక్కడ, నేను ఇక్కడ అన్నా అని మీకు ఎలా తెలుసు అంది. ప్రణవ్ గారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ వచ్చాకనే తెలిసింది మీరు ఇదే సిటీలో ఉన్నారని, అందుకే యుక్తాన్ని చూడడం కోసం వచ్చామంటూ సహస్ర ముఖంలో తడబాటు చూసి, సహస్ర గారు మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు, యుక్త ఎందుకు మాకు దూరం చేశారు, ప్రణవ్ గారిని ఎందుకు క్షమించలేకపోతున్నారు, ఇలాంటి ప్రశ్నలకి అడగడానికి మేము రాలేదు, ఎందుకంటే అది మీ పర్సనల్, మేము ఇక్కడికి కేవలం యుక్త కోసం మాత్రమే వచ్చాము, తనని చూసి వెళ్ళిపోతామంది నందు. తన లోపల ఉంది, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా అంది సహస్ర. సహస్ర అక్కడి నుండి వెళ్లకుండా లోపల గదిలో అడ్డుకుంటున్న యుక్త నందు గొంతు విని పరుగున హాల్లోకి వచ్చి అక్కడున్న దేవ్ నందులను చూసి అమ్మా డాడీ అంటూ వాళ్ళను హత్తుకుపోయింది. దేవ్ యుక్త నిదుటిపై ముద్దాడి, ఎలా ఉన్నావు బంగారం అన్నాడు. అస్సలు బాలేను, నువ్వు చాలా గుర్తొచ్చావు, మిస్ యూ డాడ్, ఇంకా అమ్మని కూడా చాలా మిస్ అయ్యా అంది యుక్త. నేను కూడా మేము చాలా మిస్ అయ్యాం, అందుకే నీ కోసం వచ్చామంది నందు. దేవ్ దగ్గరున్న యుక్తాన్ని తన దగ్గరకు తీసుకుని, అమ్మా మీరు నన్ను చూడడానికి రోజు వస్తానన్నారు, మరి ఎందుకు రాలేదు, ఇంకా నువ్వు నాకు అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారని అన్నావు, నాతో అమ్మ ఒక్కటే ఉంది, డాడీ ఎందుకు లేరు అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావా అంది యుక్త. యుక్త నీకు చెప్పాను కదా అతను మీ డాడీ అని సహస్ర అంటుంటే, సహస్ర గారు మీరు ఉండండి అని ఆమెను ఆపి, యుక్త మీ డాడీ కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు, త్వరలోనే నీ దగ్గరకు వస్తారు, సరే పదా మనం బాగా అల్లరి చేసి చాలా రోజులైంది, మనం ఆడుకుందామని నందు యుక్తాన్ని తీసుకుని లోనికి వెళ్ళింది. అక్కడ నందు యుక్తతో ఆడుకుంటూనే తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ప్రణవ్ సహస్ర తీసి ఉన్న కొన్ని ఫోటోలు తీసి సహస్ర బట్టల కింద ఇంకా ఆమె హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. కాసేపటి తర్వాత యుక్త ఇక పడుకుంది. చాలు పదా వెళ్ళి ఏమైనా తిందామని యుక్తాన్ని తీసుకుని హాల్లోకి వెళ్ళింది. సహస్ర గారు వంట ఏం చేశారు, త్వరగా వడ్డించండి, మాకు చాలా ఆకలిగా ఉందంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఒక నిమిషం అంటూ సహస్ర వెళ్ళి వాళ్ళకి వడ్డించింది. యుక్త తన ప్లేట్ పక్కన పెట్టి, అమ్మా నువ్వు తినిపించు నాకు అంది. సరే దా అంటూ నందు యుక్తకు తినిపిస్తూ తను కూడా తింటుంది. ఆ తర్వాత చాలాసేపు వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళని చూశాక యుక్తలో వచ్చిన మార్పు సహస్ర గమనిస్తూనే ఉంది. నందు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది, నువ్వు తనని కనకపోయినా తనకి తల్లి కంటే ఎక్కువ అయిపోయావు, ఇప్పుడు తన ముఖంలో ఉన్న నవ్వు ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా చూడలేదు తెలుసా అంది సహస్ర. తను మీతో ఇలానే ఉండాలంటే మీరు ప్రణవ్ గారితో కలిసి ఉండాలి, కానీ అది జరగదు, యుక్త ముఖంలో నవ్వు ఉండదు, సర్లేండి
తనని ఈ జన్మకి ఇలానే వదిలేసేయండి. కొన్ని రోజులు పోతే యుక్తకు అలవాటైపోతుంది అంది నందు. నందు మాటలకు సహస్ర ఏం మాట్లాడలేకపోయింది. అలానే సైలెంట్గా కూర్చుంది. సారీ సహస్ర గారు, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. ఏమైనా ఎక్కువ మాట్లాడి ఉంటే క్షమించండి. ఇక మేము ఉంటాము. ప్రణవ్ గారు హాస్పిటల్లో ఉన్నారు కదా, ఆయన దగ్గరకు వెళ్ళాలంది నందు. సరే నందు అని ఒక్క నిమిషం ఆగి, అవును నందు, నిన్న తన చేతికి చిన్న గాయమే కదా అయింది. తనకి హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఏంటి, ఆయన నిన్న ఫోన్ చేస్తే మీరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చేసారు అంది. ఆర్ని ఇలా దొరికిపోయానేంటి అనుకుని. అంటే సహస్ర గారు, అది మేము హైదరాబాద్ నుండి రాలేదు. యాక్చువల్లీ మేము ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాం. అంటే హనీమూన్కి వచ్చామన్నమాట. అందుకే ప్రణవ్ గారు కాల్ చేసిన వెంటనే రాగలిగామంది. ఆమె మాటలు వింటున్న దేవ్ నందుని సీరియస్గా చూస్తూ, ఏయ్, ఎందుకు అలా అబద్ధం చెప్పావు అన్నాడు. లేకపోతే మిమ్మల్ని కలపడానికి మేము అక్కడికి వచ్చామని, ఇదంతా మా ప్లాన్ అని చెప్పాలా? చేస్తే మీ ఫ్రెండ్ లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉండాల్సిందే. సరే, తను మనల్నే చూస్తుంది, మనం తర్వాత మాట్లాడుకుందామంది నందు. ఏంటి నందు, మీలో మీరేం మాట్లాడుకుంటున్నారు? ఇంతకీ ప్రణవ్కి ఎలా ఉంది సహస్ర? నిన్న మాల్ నుండి బయటకు వచ్చాక ఎవరో ఆయన అటాక్ చేశారట. అక్కడున్న వాళ్ళని ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. సమయానికి అలేఖ్య ఉంది సరిపోయింది. తనే అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుందంది నందు. అలేఖ్యయా? అలేఖ్య ఎవరు అంది సహస్ర. తన ప్రణవ్ గారికి కాబోయే భార్య. మీరు ఎలానో ఆయన క్షమించారు కదా, ఎంతకాలం అని ఒంటరిగా ఉంటారు చెప్పండి. అందుకే వాళ్ళ నాన్నగారు చూసిన అమ్మాయి ఓకే చెప్పారు. నిజానికి ఆయన తన కోసమే ఇక్కడికి వచ్చారు. ఇక ఆయన గురించి మీరు దిగులు పడకండి. యుక్తాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని నందు దేవి చేయి పట్టుకుని అక్కడి నుండి వచ్చేసింది. కాల్లో కూర్చున్నాక దేవు నందుని అదే పలంగా చూస్తున్నాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు అంది నందు. అసలు నీది నోరేనా? వరుస వరుసగా అలా అబద్ధాలు ఎలా చెప్తున్నావు అన్నాడు. ఇప్పుడు నేను చెప్పే అబద్ధాలే మీ ఫ్రెండ్ లైఫ్ని నిలబెడతాయి సార్. మీరు జరిగేది చూస్తూ ఉండండి చాలు అంది నందు. అది సరే కానీ ఇంతకీ అలేఖ్య ఎవరు అన్నాడు దేవ్. నందు హిహిహి అని పల్లికిలిస్తూ, నిజానికి ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. సహస్ర గారిలో జెల్సీనెస్ క్రియేట్ చేయడానికి ఆ పేరు వాడేసా. నా గెస్ కరెక్ట్ అయితే ఆవిడ హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంది. నువ్వు చెప్తుంది వింటుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది అన్నాడు దేవ్. నాలాంటి తెలివైన వాళ్ళతో మాట్లాడితే అలానే ఉంటుంది అంది నందు గట్టిగా నవ్వుతూ. దేవ్ ఆమె వైపు చూస్తూ ఒకలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి నవ్వడం ఆపేసి నార్మల్ అయ్యి, ఏంటి అలా చూసింది, ఇక చాలు, డ్రైవ్ చేయండి అంది. నందు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుండి సహస్ర ప్రణవ్కి పెళ్లి గురించే ఆలోచిస్తుంది. ఇక్కడ నన్ను ఇంత కష్టపెడుతూ హాయిగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? అసలు అలా ఎలా నన్ను మర్చిపోయి వేరే అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకుంటాడు? ఛా, అనవసరంగా ఇలాంటి వాడిని లవ్ చేశాను. అయినా నేను ఎందుకు ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నాను? నేనే కదా అతన్ని వద్దనుకుని వచ్చేసాను. ఇక వాడు ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు? నాకు నా యుక్తం ఉంది అనుకుంది. కానీ అంతలోనే మళ్ళీ ఏదో అసహనం. ప్రణవ్ మీద చాలా కోపం వస్తుంది ఆమెకి. ఇంతలో యుక్త వచ్చి, అమ్మా, నిన్న కొన్నావు కదా ఆ చాక్లెట్ ఏది అంది. అదా, అది నా బ్యాగ్లో ఉంది, ఇస్తా ఉండని. సహస్ర తన హ్యాండ్ బ్యాగ్లో చూసింది కానీ చాక్లెట్ ఆ బ్యాగ్లో లేదు. కానీ అందులో ఉన్న ఫోటో చూసి ఇది నా బ్యాగ్లోకి ఎలా వచ్చింది అనుకుని అల్మారాలో చూసింది. అక్కడ చాక్లెట్తో పాటు ఇంకొన్ని ఫొటోస్ కనిపించాయి. సహస్ర వాటిని మంచం కిందకు విసిరేసి యుక్త ఒక చాక్లెట్ ఇచ్చి, యుక్త, హాల్లో కూర్చుని తిను అంది. యుక్త వెళ్ళాక మంచం మీద ఉన్న ఫొటోస్ చేతిలోకి తీసుకుని ప్రణవ్తో తన మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంది. ఎందుకు ప్రణవ్ నన్ను అంత ప్రాణంగా ప్రేమించి ఎవరో ఏదో చెప్పారని నన్ను అనుమానించి నాకు దూరం అయ్యావు? నువ్వు ఆ రోజు అలా ప్రవర్తించి ఉండకపోతే ఈరోజు ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా. నీ మీద నాకు కోపం ఉన్నమాట నిజమే కానీ నిన్ను మర్చిపోయేంత కాదు. కానీ
నువ్వేమో నన్ను మర్చిపోయి మరో పెళ్లికి సిద్ధమయ్యావు. ఇదేనా నీకు నా మీదున్న ప్రేమ? నేను కోపంగా ఉంటే నన్ను బ్రతిమలాడి బుజ్జగించి నా కోపం పోగొట్టాలి కానీ నన్నిలా వదిలేస్తావా అనుకుంది. అదే రోజు సాయంత్రం హాస్పిటల్లో హాస్పిటల్ బెడ్ మీద ప్రణవ్ కూర్చుని ఉంటే అతని పక్కన ఉన్న చైర్లో దేవ్ కూర్చుని యాపిల్ తింటున్నాడు. మరో పక్క నందు ఆరెంజ్ జ్యూస్ చేస్తుంది. ఏంటి నందు ఇది? చిన్న దెబ్బకి ఇంత కట్టు కట్టించి ఇలా హాస్పిటల్లో ఉండేలా చేశావు. ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంది. అసలు ఎందుకు ఇదంతా? అన్నాడు ప్రణవ్. కొంచెం వెయిట్ చేయండి సార్. కాసేపట్లో నేను ఎందుకు ఇలా చేస్తున్నానో మీకు అర్థమవుతుంది అంది నందు తను చేసిన జ్యూస్ తనే తాగుతూ. దుర్మార్గురాలు నా కోసం జ్యూస్ చేసి తనే తాగేసింది అని నందుని తిట్టుకున్నాడు ప్రణవ్. హలో మాస్టారు, మీరు నిజం పేషెంట్ కాదు జ్యూస్ ఇవ్వడానికి, ఉత్తుత్తి పేషెంట్, అందుకే నేనే తాగేసా అంది నందు. ఇంతలో రోషన్, అమృత ఫ్రెండ్, ఇంతకు ముందు అప్డేట్లో యుక్తకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అక్కడికి వచ్చి నందు సహస్ర వస్తుందన్నాడు. నందు నవ్వుతూ దేవ్ వైపు చూసి నేను చెప్పాను కదా సార్ తను వస్తుందని, ఇప్పుడు చూడండి అసలు డ్రామా అని అతనితో అని. రోషన్ గారు నేను చెప్పింది గుర్తుంది కదా అంది. హా నందు, నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యానన్నాడు రోషన్. ప్రణవ్ గారు మీరు కదలకుండా పడుకోండని దేవు దగ్గర యాపిల్ లాక్కుని తిన్న చాలు కొంచెం బాధపడుతున్నట్లు యాక్ట్ చేయండి అంది. నందు ఏం చెప్తుందో ఏం చేస్తుందో అర్థం కాక ఫ్రెండ్స్ ఇద్దరు ముఖముఖాలు చూసుకున్నారు. అప్పుడే సహస్ర యుక్తతో అక్కడికి ఎంటర్ అయింది. అందరూ వెంటనే అలర్ట్ అయ్యారు. మిస్టర్ దేవ్, ఈయనకి దెబ్బలు బాగా తగిలాయి. బాడీ స్కానింగ్ ఇంకా కొన్ని ఎక్స్రేలు తీసాం. రిపోర్ట్లు బట్టి చూస్తే ఈయనకు 1 మంత్ ఫుల్ బెడ్ రెస్ట్ అవసరం. తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. అయ్యో డాక్టర్, 1 మంత్ ఇక్కడే ఉండడం అంటే మాకు కష్టం. ఇక్కడ ఉంచుదామంటే ఇక్కడ తనని చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు. పోనీ ఇండియా తీసుకెళ్ళిపోతాం, అక్కడైతే వాళ్ళ ఫాదర్ ఉంటారు, అవసరమైతే మేముంటాం అంది నందు. నో, అతని పరిస్థితిలో జర్నీ చేయకూడదు. అలా చేస్తే అతనికి ప్రాణానికి ప్రమాదం. నేను చెప్పినట్లు చూసుకోండి అన్నాడు రోషన్. నందు మీరు ప్రణవ్ గురించి దిగులు పడకండి, తనకి నేను ఉన్నా కదా అంటూ డోర్ దగ్గర నిలబడిన సహస్రాన్ని దాటుకుని లోన్కొచ్చింది ఒక అమ్మాయి. అదేనండి మన కొత్త క్యారెక్టర్ అలేఖ్య. స్టోరీ నెక్స్ట్ అప్డేట్లో చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చాలా వరకు చేసుకోవడం లేదు, తప్పకుండా చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.